గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మొత్తానికి అయితే మెయిన్ షెడ్ అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు వర్షం పడుతుందని చెప్పి మెయిన్ షెడ్ అయితే వేసేసారు. అండ్ హ్యాండ్ వెల్డింగ్ అవుతుంది. అండ్ ఇంకో మేజర్ అప్డేట్ చూసుకోవచ్చు మీరు, చెస్ట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు హ్యాండ్ ఉంది కదా, ఇక్కడ మీకు చెస్ట్ పార్ట్ కనిపిస్తుంది కదా, మీరు ఫినిషింగ్ చూసుకోవచ్చు. మొత్తం టైట్గా వెల్డింగ్ చేసేసారు. అండ్ అక్కడ లెగ్స్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్, అండ్ ఇది వచ్చి చెస్ట్ పార్ట్. ఇదంతా కాలేదు. సో ఇది కూడా ఫైనల్గా ఫినిషింగ్ అయితే చేసేస్తారు రేపు ఎల్లుండి లోపు. సో ఒక అవుట్లుక్ అయితే వచ్చేసింది. సో డ్రాయింగ్ని బట్టి వీళ్ళు చేసారు చెస్ట్ పార్ట్ కూడా. సో ఇక్కడ నడుము పార్ట్ చూసుకోవచ్చు, అండ్ ఇది చెస్ట్ పార్ట్. నెక్ పార్ట్ చూసుకోవచ్చు మీరు, ఇది అయితే నెక్ పార్ట్. అండ్ దీని నుంచి ఓవరాల్గా ఒక లుక్, పైన అప్పర్ బాడీ. అండ్ మీరు హ్యాండ్ చూసుకుంటే ఒక అవుట్లైన్ కనిపిస్తుంది చూడండి. సో హ్యాండ్ ఇట్లా వస్తున్నట్టు. సో ఇక్కడ అయితే చెస్ట్ దగ్గర ఈ హ్యాండ్ పార్ట్, మన రైట్ సైడ్ అయితే హ్యాండ్ పార్ట్, అక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంది. నిన్నైతే మీకు లెగ్ చూపించేసినాం కదా, లెగ్ పార్ట్ ఇది. లెగ్ పార్ట్ ఇట్లా బయటకు వచ్చింది. అండ్ అక్కడ లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి, అది కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో మెయిన్ షెడ్ అయితే చూసుకోవచ్చు మీరు మెయిన్ షెడ్ మీకు ట్రస్ లెక్క కనిపిస్తుంది కట్టలు కొట్టేసి. సో అది చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రాంగ్ ఉన్నాయి కట్టలు. ఇప్పుడు ఎందుకు ఇది మెయిన్గా పెట్టిరు, నార్మల్గా మనం ఇక్కడ షెడ్ చూసినాము, అక్కడ ఇట్లాంటి కట్టలు వాడలే కదా, మరి ఇక్కడ ఎందుకు వాడిర్రు అంటే ఇవి చాలా పైకి ఉంటాయి. ఇది మనకి గాలికి వీటికి స్ట్రాంగ్గా నిలబడాలి. అండ్ మనకి మొత్తము అక్కడ దాకా ఉండే పెద్ద షెడ్ ఇది అనమాట. సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే చాలా విడ్త్ ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది, చాలా వెడల్పు ఉంటుంది, లెంత్ ఉంటుంది. సో ఈ లెంత్ని విత్స్టాండ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ పైన ఈ టైప్ ఆఫ్ కట్టలు వాడతారు ఇక్కడ. అందుకే ఇవన్నీ పైన ఈ స్టైల్లో చూసుకొచ్చింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు గణేశుడి పని స్టార్ట్ చేసినప్పుడు మనకి వర్షం అయితే పడొద్దు. సో వర్షం పడితే అయితే మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే మనకి కవర్లు వేసేస్తారు. వాటర్ కవర్స్ వేసేసినాక మనకి పని అయితే ఈజీగా అయిపోతుంది. కింద అయితే ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మ్యాక్సిమం ముందుకెళ్ళి కూడా కవర్ చేసి చేసుకోవచ్చు, ఎందుకంటే వర్షం పడేటప్పుడు మొత్తం ఐడియల్ చేసేటప్పుడు కష్టమవుతుంది కాబట్టి. సో కింద చూపిస్తాం మీకు ఇంకేమేమి పనులు అవుతున్నాయో. లెట్స్ గో. ఇడికెళ్ళి వ్యూ చూసుకోవచ్చు మీరు. అండ్ మన షెడ్ అది పైన ఇది మెయిన్ షెడ్, కింద మెయిన్ వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి గమనిస్తాం మీరు, వైర్స్ కనిపిస్తున్నాయి కదా పైన సపోర్టు. అంటే మనకి ఏదైతే పెద్ద షెడ్ ఉందో, పెద్ద షెడ్ని ఇట్లా లాగి పట్టుకోనికి ఐరన్ వైర్స్ అయితే కట్టి పెడతారు. సో ఇదైతే స్ట్రాంగ్ ఆపుతుంది. ఇటే కాదు, అటు సైడ్ కూడా చూపిస్తా. సో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా ఐరన్ వైర్స్ ఏవైతున్నాయి అవన్నీ ఇక్కడ గట్టిగా కట్టేసి పెట్టారు. ఏదంటే మొత్తం షెడ్ని పట్టుకొని ఉంటుంది, స్ట్రక్చరల్గా కరెక్ట్గా ఆపుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇంకా చేతులు వస్తాయి కదా, ఇంకా ఎక్స్ట్రా చేతులు, ఆ ఎక్స్ట్రా చేతులు అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇంకో సెట్ రెడీ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 2 రెడీ అవుతున్నాయి కదా మెయిన్వి. ఇవి